కన్నప్పతో కంబ్యాక్ ఇచ్చాడు విష్ణు. అందుకే మంచి జోష్ మీద ఉన్నాడు. అప్పుడే కొత్త సినిమాపై ఫోకస్ పెడుతున్నాడు. కన్నప్ప తర్వాత కూడా సక్సెస్ కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు ఇదే కరెక్ట్ టైం అనుకుంటున్నాడు. ఇంతకీ మంచు విష్ణు కొత్త డ్రీమ్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నప్ప స్టడీగా వసూళ్లను కొల్లగొడుతోంది. దీంతో విష్ణు ముఖంలో మళ్లీ నవ్వు కనిపిస్తోంది. అంతే వేగంగా కొత్త చిత్రం చేయాలనే ఇంట్రెస్ట్ కూడా అతనిలో పెరుగుతోంది. పైగా ఏళ్లుగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అసెంబ్లీ రౌడీ చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేయాలి అనుకుంటున్నాడు విష్ణు. గత 10 ఏళ్లుగా అసెంబ్లీ రౌడీని రీమేక్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు విష్ణు. 1991లో ఒరిజినల్ వర్షన్ తీసిన బి గోపాల్ తోనే ఒక దశలో రీమేక్ ఐడియా ఉంచాడు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో, పూరి పేరు తెరపైకి వచ్చింది. కానీ అంతలోనే ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. అసెంబ్లీ రౌడీ అంటే మోహన్ బాబు కెరీర్ లోనే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి. ఈ చిత్రంతోనే మోహన్ బాబు పేరు ముందు కలెక్షన్ కింగ్ చేరింది. మరి అలాంటి చిత్రాన్ని రీమేక్ చేయాలంటే అందుకు ఇన్నాళ్ళు సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ వచ్చాడు మంచు విష్ణు. ఇప్పుడు రీమేక్ చేయాలి అనుకుంటున్నాడు. అందుకోసం దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలను, అలాగే రీమేక్ మూవీస్ స్పెషలిస్ట్ ప్రభుదేవతో సంప్రదింపులు జరుపుతున్నాడట.